శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సభాభవనాలన్నీ కూడా దివ్యమైనటువంటి సభలన్నిటినీ గూర్చి యుధిష్ఠిరుడికి నారదుడు సవిస్తరంగా అక్కడ ఉండేటువంటి విశేషాలతో సహా చెప్పగా అవన్నీ శ్రద్ధగా విన్నటువంటి యుధిష్ఠిరుడు హరిశ్చంద్ర మహారాజు ఒకడు ఇంద్రసభలో ఉండడానికి గల కారణమేటయ్యా, మిగిలినటువంటి రాజులందరూ యమసభలోనే ఉన్నారని చెప్పావు నువ్వు, అందువలన ఆయనే అక్కడికి వెళ్ళగలగడానికి గల కారణమేంటి, ఆయన ఏం గొప్ప కార్యాన్ని అనుష్ఠించాడు, ఆయన ఎటువంటి తపస్సు చేశాడు, ఈ వివరాలన్నీ తెలియజేయవలసింది. అంతేకాకుండా నువ్వు పితృలోకంలో నా తండ్రిని కూడా కలిసావు కదా, నా తండ్రి ఏదైనా సందేశం చెప్పాడా, నాతో ఏమైనా చెప్పమని చెప్పాడా, ఆ విషయాలు కూడా తెలియజేయవలసింది అని నారద మహర్షిని అడిగితే అప్పుడు నారదుడు హరిశ్చంద్రుడి యొక్క వైభవాన్ని, హరిశ్చంద్రుడు మహా గొప్పదైనటువంటి రాజసూయ యాగాన్ని నిర్వర్తించి ఏ సప్తద్వీప పూరితమైనటువంటి భూమండలాన్ని అంతటినీ జయించి సామ్రాట్టయ్యి రాజసూయ యాగాన్ని నిర్వహించడము చేత ఆయన ఇంద్రసభలో ఉన్నాడయ్యా. అందువలన నువ్వు కూడా అలాగే పాండురాజు కూడా ఆ హరిశ్చంద్రుడి యొక్క వైభవాన్ని చూసి నాతో ఈ విషయం చెప్పాడు. నువ్వు భూలోకానికి కనుక వెళితే అక్కడ నా కుమారుణ్ణి కలవగలిగితే కనుక నా కుమారుడితో చెప్పవయ్యా రాజసూయ యాగం చేయమని. నా కుమారుడు కనుక రాజసూయ యాగం చేస్తే నేను కూడా హరిశ్చంద్రుడితో పాటుగా ఇంద్రలోకంలో ఇంద్రుడితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడ శాశ్వతంగా ఉండగలను అనేటువంటి విషయాన్ని తెలియజేయి అని చెప్పాడు. ఆ విషయాన్ని నీకు చెబుతున్నాను. నువ్వు సమర్థుడవయ్యా, తప్పనిసరిగా రాజసూయ యాగం చెయ్యి, యాగముల్లోకి అన్నిటికీ కూడా శ్రేష్టమైనటువంటిది. అటువంటి రాజసూయ యాగాన్ని కనుక నువ్వు అనుష్ఠించినట్లయితే నీ తండ్రే ఇంద్రలోకానికి వెళ్ళడం కాదు, నువ్వు కూడా నీ పూర్వీకులతో కలిసి చక్కగా ఇంద్రలోకంలో ఉండగలవయ్యా, ఇంద్ర సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలవు అని ఆ యుధిష్ఠిరుడికి ఉపదేశం చేశాడు నారదుడు. ఏవం భవతు భక్షేహం తవ పుత్రం నరాధిపం భూలోకం యది గచ్చేయం ఇది పాండుమధాబ్రువన్. పాండురాజుతో కూడా నేను చెప్పాను, నేను పెడితే కనుక తప్పనిసరిగా నీ కుమారుడికి చెప్తాను అన్నాను. ఆ విషయం అంతా కూడా నీకు చెప్పాను. అందువల్ల నువ్వు తప్పనిసరిగా ఆ సంకల్పాన్ని చేయవయ్యా, చేసి చక్కగా ఈ యాగం చెయ్యి. అయితే ఈ యాగం చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళకి బహు విఘ్నశ్చ నృపతే క్రతురేష స్మృతో మహాన్ ఛిద్రాణ్యస్య తు వాంఛంతి యజ్ఞఘ్నా బ్రహ్మరాక్షసాః. యజ్ఞాలని నాశనం చేసేటువంటి బ్రహ్మరాక్షసులు కొంతమంది ఉంటారయ్యా. వాళ్ళు ఏం చేస్తారంటే అనేకములైనటువంటి విఘ్నాల్ని కలిగిస్తూ ఉంటారు. ఎవరైనా యజ్ఞ సంకల్పం చేస్తే కనుక ఆ యజ్ఞము జరగకుండా ఉండడానికి ఈ బ్రహ్మరాక్షసులందరూ కూడా మొదటి నుంచి అనేకములైనటువంటి విఘ్నాల్ని కల్పిస్తూనే ఉంటారు. అట్లాగే ఇది నువ్వు చెయ్యాలనుకునేటువంటిది యాగ శ్రేష్టము, అన్నిటిలోకి కూడా గొప్పదైనటువంటి యాగం ఇది. అందువల్ల ఈ రాజసూయ యాగం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఎన్నో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అయినప్పటికీ కూడా యుద్ధం చ క్షత్రశమనం పృథివీ క్షయ కారణం కించిదేవ నిమిత్తం చ భవత్యత్ర క్షయావహం. అయితే ఈ యాగాన్ని అనుష్ఠించడం వల్ల ఈ భూమండలంపై సర్వక్షత్ర వినాశకమైనటువంటి యుద్ధం సంభవించేటువంటి దానికి కారణమైనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఘోరమైనటువంటి యుద్ధం భవిష్యత్తులో సంభవించడానికి కూడా ఇది ఒక కారణం అవ్వచ్చు. అందువలన అటువంటివి కూడా జరగచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు ఇవన్నీ ఆలోచన చేయాలి. అనేకములైన విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఆ విఘ్నాలన్నింటినీ కూడా నువ్వు జయించగలగాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. ఏవం ఏతత్ సంచిత్య రాజేంద్ర యత్ క్షేమం తత్సమాచర. అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా నువ్వు జాగ్రత్తగా బుద్ధి పెట్టి ఆలోచించి ఏది క్షేమమో అంటే ఏంటి, యజ్ఞము చేయడానికి విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలు రావడం వల్ల ఆ విఘ్నాన్ని జయించి నువ్వు యజ్ఞాన్ని ఆచరించవచ్చు. అయితే నువ్వు యజ్ఞం ఆచరించడం వల్ల కూడా భవిష్యత్తులో ఏదైనా మహాసంగ్రామం కూడా జరిగినా కానీ మనం ఆశ్చర్యపోకర్లే. దానికి కూడా ఈ రాజసూయ యాగం ఒక కారణంగా అవ్వచ్చు కూడాను. ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు
ధర్మరాజు అంటే నువ్వు సమస్తమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడువు, అలాగే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వాడువు, అన్ని విషయాలు కూడా నీకు తెలుసు. అందువలన నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఏది క్షేమము అనుకుంటావో దాన్ని తప్పనిసరిగా నువ్వు ఆచరించు. అప్రమత్తో స్థితో నిత్యం చాతుర్వర్ణ్యస్య రక్షణే. అంతేకాదయ్యా రాజేంద్ర, ఇది ఆలోచించడమే కాదు, ప్రజలను కూడా రక్షించడానికి నిత్యము అప్రమత్తుడివే ఉండాలి నువ్వు. అందువల్ల చాతుర్వర్ణ్యాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి రాజు అప్రమత్తుడిగా ఉండాలి. అలా నువ్వు అప్రమత్తుడివే సంసిద్ధుడివే ఉండి జాగ్రత్తగా ఆలోచించి ఏది ఉచితమో ఏది అనుచితమో, ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే చెడ్డదో ఇవన్నీ కూడా చక్కగా బేరీజి వేసుకుని నువ్వు అనుష్ఠానం దానికి తగిన విధంగా ప్రవర్తించవయ్యా అని ఆ నారదుడు చెప్పాడు. భవ ఏధస్వ మోదస్వ ధనై తర్పయత ద్విజాన్ ఏతత్తే విస్తరేణోక్తం యన్మాం త్వం పరిపృచ్ఛసి ఆపృచ్ఛే త్వాం గమిష్యామి దాసార్హ నగరీం ప్రతి. ఆ విధంగా నువ్వేంటంటే ఏధస్వ అభ్యుదయాన్ని పొందవయ్యా, అలాగే మోదస్వ ఆనందాన్ని పొందవయ్యా, ధనై తర్పయ బ్రాహ్మణాంచ నీ యొక్క ధనములతో అమితములైనటువంటి ధనములతో బ్రాహ్మణులకి అనేకములైనటువంటి అపరిమితమైనటువంటి దక్షిణలు ఇచ్చి ఆనందం చేయి. బ్రాహ్మణుడికి మనము ఏదైతే ఇచ్చుకుంటామో అది అనేకములైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలని మనకిస్తుంది. అందువలన యోగ్యమైనటువంటి బ్రాహ్మణుని ఎప్పుడూ కూడా మనం ఇచ్చేటువంటి దానాదులతోటి సంతృప్తి పరచాలట. అందువలన అంటున్నాడనమాట, ధనై తర్పయచ ద్విజాన్ ఏతతే విస్తరేణోక్తం యన్మాంత్వం పరిపృచ్ఛసి. నువ్వు అడిగినటువంటి వాటికి అన్నిటికీ కూడా చాలా విస్తారంగా నేను నీకు సమాధానాలు చెప్పాను. అందువలన ఇంకా నా పని అయిపోయింది, ఇక్కడికి రావడమైంది, మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని ఆశీర్వదించాను, మీ యొక్క సభాభవనాన్ని చూశాను, నువ్వు అడిగినటువంటి సందేహాలన్నీ కూడా తీర్చాను, ఇంకా నేను మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళవలసి ఉందయ్యా. అందువలన ఆపృచ్ఛేత్వాం గమిష్యామి దాసార్హ నగరీం ప్రతి. అందువల్ల నువ్వు అనుమతిస్తే కనుక ఇక్కడి నుంచి నేను ద్వారకకి వెళ్తాను, శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటాను అని చెప్పాడు. ఈ వృత్తాంతమంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ఏవమాఖ్యాయ పార్థేభ్య నారదో జనమేజయ జగామ తైర్వృతో రాజన్ ఋషిభిర్యై సమాగతః. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా నారదుడు అనేక మంది దేవర్షులతో కలిసి ఆ యుధిష్ఠిరుడి యొక్క సభ మణిమయమైనటువంటి ఆ మయ సభకి వచ్చినటువంటి వాడే ఆ సభ విలాసాలన్నీ చూసి అంత ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ దివ్యమైనటువంటి సభల గురించి చాలా చక్కగా వివరిస్తూ అతని యొక్క సందేహాలు తీర్చినటువంటి వాడై రాజసూయ యాగాన్ని చేస్తే కలిగేటువంటి ఆ గొప్పతనాన్ని కూడా అతనికి తెలియజేసినటువంటి వాడై ధర్మరాజు మనస్సులో రాజసూయ యాగము తప్పక ఆచరించాలి అనేటువంటి బీజాన్ని వేసినటువంటి వాడై ఆ నారద మహర్షి తనతో వచ్చినటువంటి మిగిలినటువంటి దేవర్షులందరితో కలిసి నిష్క్రమించాడయ్యా. గతేతు నారదే పార్థ భ్రాతృభిः సహ కౌరవః రాజసూయం క్రతుశ్రేష్టం చింతయామాస పార్థవః. ఆ నారదుడు వెళ్ళిపోగానే ఆ కురువంశస్థుడైనటువంటి ధర్మరాజు తన సోదరులందరితోటి కూర్చున్నట్ట. కూర్చుని ఆ రాజసూయ మహాయాగాన్ని గురించి ఆలోచించాట. ఇది చేస్తే ఎలా ఉంటుంది, మనం చేయగలమా చేయలేమా, దానికి వచ్చేటువంటి విఘ్నాన్ని నివారించగలమా, దీన్ని మనకి చేసేటువంటి సామర్థ్యం మనకు సరిపోతుందా అనేటువంటి అనేకములైనటువంటి విషయాలు అతడు బుద్ధిలో ప్రవేశించింది. రాజసూయ యాగం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది అందులో బుద్ధిలో ప్రవేశించింది. అందుకని దాని గురించి చింతన చేసేట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాపర్వణి పాండు సందేశ కథనే ద్వాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో పాండు సందేశ కథనము అనేటువంటి 12వ అధ్యాయం ముగిసింది. 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాన్నంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ఋషేః తద్వచనం శ్రుత్వా నిశ్వాస యుధిష్ఠిరః చింతయన్ రాజసూయేష్టిం నలేభే శర్మ భారత. ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి తప్పనిసరిగా అనేటువంటిది మన మనస్సులోకి వచ్చింది అంటే కనుక
అది చేసే వరకు కూడా మనస్సు ఎల్లప్పుడూ కూడా దాన్నే చింతన చేస్తూ ఉంటుంది. అట్లాగే రాజసూయ యాగము గురించి విన్నాడు, అది చెయ్యాలనేటువంటి ఒక కోరిక ఆ ధర్మరాజు యొక్క బుద్ధిలో ప్రవేశించింది. దాంతో ఆ నారదుడి యొక్క మాటను విని ఆయన నిశ్వసిస్తూ ఈ రాజసూయ యాగాన్ని గురించి ఆలోచిస్తూ ఇది మనం చేయగలమా, ఇంత గొప్పదైనటువంటి యాగాన్ని చేయగలమా, అంతటి సామర్థ్యం మనకు ఉన్నదా లేదా, ఇది చెయ్యకపోతే ఎట్లాగా, చేస్తే కనుక చక్కగా మన తండ్రి అయినటువంటి పాండురాజు ఇంద్రసభలో ఉంటాడు, నేను కూడా ఆ అనంతరము ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఇంద్రసభలో హాయిగా ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలతోటి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రశాంతంగా ఉండలేకపోయేట. రాజర్షీణాం చ తం శ్రుత్వా మహిమానం మహాత్మనాం యజ్వనాం కర్మభిః పుణ్యైః లోక ప్రాప్తిం సమీక్ష చ హరిశ్చంద్రం చ రాజర్షిం రోచమానం విశేషతః యజ్వానం యజ్ఞమాహత్వం రాజసూయమియేషసః. ఆ రాజసూయ యాగాన్ని చేసినటువంటి మహాత్ములైనటువంటి రాజర్షులు అసలు ఎవరెవరు రాజసూయ యాగం చేశారు, చేసినప్పుడు ఎలా చేశారు అనేటువంటి వివరాలన్నీ కూడా మహర్షులందరి చేత చెప్పించుకుంటున్నట్ట. ఆ రాజర్షుల యొక్క గొప్పతనాన్నంతా వింటూ ఆ పుణ్యకోణ కర్మల ద్వారా వాళ్ళు ఎటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు పొందారో అటువంటివన్నీ కూడా ఆలోచిస్తున్నట్ట. ప్రత్యేకించి రాజర్షి అయినటువంటి హరిశ్చంద్రుడి యొక్క వైభవాన్ని గురించి అనేక మంది ద్వారా తెలుసుకుంటున్నట్ట. తెలుసుకుని ఇంకా ధర్మరాజు ఒక నిర్ణయానికి వచ్చాడు, రాజసూయ యాగాన్ని చెయ్యాలి మనము అని ఒక భావన, స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి ఆలోచనకు వచ్చాట. యుధిష్ఠిరః తతః సర్వాన్ అర్చయిత్వా సభాసదః ప్రత్యర్పితశ్చ తైః సర్వైః యజ్ఞాయైవ మనోదధే. ఆ తర్వాత యుధిష్ఠిరుడు సభాసదులందరినీ కూడా యథోచిత రీతిలో సత్కరించి వాళ్ళు చేసినటువంటి సత్కారాలన్నీ కూడా గ్రహించాడు. వెంటనే వాళ్ళందరినీ సభాసదులందరినీ కూడా కూర్చోబెట్టి తన యొక్క రాజసూయ యాగ సంకల్పాన్ని, అంటే ఇది రాజసూయ యాగం మనం చెయ్యాలనుకుంటున్నాను నేను అనేటువంటి ఆ నిర్వహణ సంకల్పాన్ని, ఆ మనసులో ఆ సంకల్పాన్ని గురించి తెలియజేశాడు. తాను మనసులో సంకల్పించుకున్నాడు, అంతేకాకుండా తన యొక్క సంకల్పాన్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసి స రాజసూయం రాజేంద్ర కురూణాం వృషభస్తదా ఆహర్తం ప్రవణం చక్రే మనస్సంచిత్యదా సకృత్. ఆ కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి రాజసూయ యాగానుష్ఠానం మీదే మనసు పెట్టాడు. దీని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని యొక్క ప్రణాళిక ఏమిటి, దీనికి ఏమేం కావాలి, ఇలాంటి వాటి యందు తన యొక్క మనస్సు పెట్టేట. భూయశ్చాద్భుత వీర్యోజాహ ధర్మమేవాను చింతయన్ కింహితం సర్వలోకానాం భవేదితి మనోదధే. అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి ధర్మరాజు తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సర్వలోకహితం మీద కూడా మనస్సు పెట్టాడు. అంటే ఈ రాజయోగం చేయడం వల్ల అందరికీ కూడా ప్రీతి కలుగుతుందా, ఆనందం కలుగుతుందా, అందరూ సుభిక్షంగా ఉంటారా, సుఖంగా ఉంటారా అనేటువంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేశాడు. అనుగృహ్ణన్ ప్రజా సర్వాః సర్వధర్మ భృతాంబరః అవిశేషేణ సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః. సమస్త ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు ధర్మరాజు. ఏనాడు కూడా ధర్మాన్ని కించిత్తు కూడా ఆ ప్రక్కకి తొలగించి ప్రవర్తించేటువంటి వాడు కాదు, ధర్మమైనటువంటి పంథాన్ని అనుసరించి నడిచేటువంటి వాడే కదప్ప. అందువలన అలాంటి ఆయన సమస్త ప్రజలను అనుగ్రహిస్తూ వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హితాన్ని చేస్తున్నట్ట. సర్వేషాం దీయతాం దేయం ముంచన్ కోపమదావుభౌ సాధు ధర్మేతి నాణ్యశ్రూయేత భాషితం. అలాగే పూర్తిగా కోపాన్ని, గర్వాన్ని కూడా వదిలిపెట్టేట. అహంకారాన్ని, కోపాన్ని కూడా వదిలిపెట్టినటువంటి వాడై అందరికీ వాళ్ళకి ఇవ్వదగినటువంటివన్నీ కూడా ప్రజలకు ఇవ్వండి, ప్రజలకి ఏ విధమైనటువంటి లోటు చేయకండి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసి ఇవ్వండి అని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చేట. రాజ్యంలో ధర్మరాజా నువ్వు చక్కగా నిర్వహించేస్తున్నావు అంటే నీ రాజ్య పాలన అత్యంత వైభవంగా ఆనందకరంగా ఉంది అన్న ఒక్క మాట తప్ప ప్రజల్లో మరొక మాట ఎక్కడా ఉండకూడదు. అలా ఉండేటట్టుగా ఆయన వాళ్ళందరినీ కూడా ఆదేశించట. ఏవం గతే తతస్తస్మిన్ పితరీవాశ్వసంజనాః నతస్య విద్యతే ద్వేష్ట తతో అస్య అజాత శత్రుత. ధర్మరాజు ఈ విధంగా ఎప్పుడైతే వ్యవహరించాడో ప్రజలందరూ కూడా ఒక తండ్రి మీద పిల్లలకి ఎటువంటి
గౌరవము, ఆసక్తి, ప్రేమ, భక్తి ఉంటాయో అలాగా ప్రజలందరికీ కూడా ధర్మరాజు మీద అటువంటి భావనలన్నీ కూడా కలిగేట. ఆయన్ని ద్వేషించేవాడు కానీ ఆయన్ని దూషించేవాడు కానీ అసలు రాజ్యంలో ఒక్కడు కూడా లేట. అందువల్లనే ఆయన ఏమన్నారంటే అజాతశత్రుడు అన్నాడు. అంటే ధర్మరాజుకి శత్రువు అనేటువంటి వాడే అసలు ఎవడు లేట. ఆయన దూషించేవాడు కానీ ద్వేషించేవాడు కానీ ఆ రాజ్యంలో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎవరు లేట. పరిగ్రహాన్ నరేంద్రస్య భీమస్య పరిపాలనాత్ శత్రూణాం క్షపణాస్తేవా భీభత్సో సవ్యసాచినః ధీమత సహదేవస్య ధర్మాణామనుశాసనాత్ వైనత్యాత్ సర్వతశ్చైవ నకులస్య స్వభావతః అవిగ్రహ వేతభయా స్వధర్మ నిరతా సదా. ఇది ఆ ధర్మరాజు యొక్క గొప్పతనం ఏంటంటే ధర్మరాజు ప్రజలందరినీ కూడా తాను ఆదరించేటువంటి వాడు. భీముడు ఉన్నాడంటే ఆయన ప్రజలందరినీ రక్షించేవాడు. ప్రజలకి ఏ విధమైనటువంటి బాధ కలిగినా తానంటూ అక్కడ నిలబడి వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము కలగకుండా వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత అంతా కూడా తాను తీసుకునేవాట. అలాగే సవ్యసాచి అయినటువంటి అర్జునుడు ఉన్నాడంటే శత్రువు అనేటువంటి వాడు ఎక్కడైనా కనుక ఇలా పైకి లేచేడు అంటే వాళ్ళని అణిచేసేవాడు తన యొక్క పరాక్రమంతో. అలాగే ధీమంతుడైన సహదేవుడు ఉన్నాడంటే అందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా ధర్మబోధ చేస్తూ ధర్మ కార్యాల పట్ల ధర్మము పట్ల వాళ్ళ ఆసక్తిని ఎల్లప్పుడూ పెంచుతూ ఉండేవట. నకులుడు ఉన్నాడంటే అందరితోటి వినయంగా ఉంటూ ఉండేవట. అందువలన ఏమైపోయింది, ఈ సోదరులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పంచుకుని చేయడం వల్ల ఆ ధర్మరాజు పాండవులు అంటే ఆ ప్రజలకి అమితమైనటువంటి భక్తి, అమితమైన గౌరవము, అమితమైనటువంటి ప్రేమ వాళ్ళలో ఆ ప్రస్ఫుటంగాను నిశ్చయంగాను ఉండేదిట. అలా ఉంటూ ఉండడం వల్ల ఆ రాజ్యంలో ఉండేటువంటి జనపదాలన్నీ కూడా కలహాలు లేకుండా, ఏ విధమైనటువంటి భయాలు లేకుండా నిరంతరము ధర్మపరమైనటువంటి కార్యక్రమముల యందు ఆసక్తితో కలిగినటువంటివై ఉంటూ ఉండేవిట. అలాగే వాళ్ళు కోరినప్పుడల్లా చక్కగా వర్షాలు కూడా కురుస్తూ ఉండేవిట. దానివలన పంటలన్నీ కూడా చక్కగా పండుతున్నాయి. ఏ విధమైనటువంటి అనావృష్టి లేదు. అందువలన కాలవృష్టి చక్కగా జరుగుతోంది. అందువలన అందరూ కూడా సుభిక్షంగా హాయిగా ఉన్నారట. నికామ వర్షాః స్ఫీతాశ్చ ఆసన్ జనపదాస్తదా వార్ధుషీ యజ్ఞసత్వాని గోరక్షం కర్షణం మణిక్ విశేషాత్ సర్వమేవైత సంజజ్ఞే రాజకర్మణ అనుకర్షంచ నిష్కర్షం వ్యాధిపావకమూర్ఛనం సర్వమేవ న తత్రాసీత్ ధర్మ నిత్యే యుధిష్ఠిరే. ఆ ధర్మరాజు యొక్క కార్యనిర్వహణ వల్ల చాలా కాలంలో చక్కగా వర్షాలు కురిసేవిట. అలాగే వ్యాపారులందరూ కూడా చాలా సుఖంగా ఉంటున్నట్ట. యాగ సామగ్రి, గోరక్షణ, వ్యవసాయము, వ్యాపారము కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయట. దరిద్రుల నుండి గడిచిపోయిన సంవత్సరాల బాకీలు అసలు వసూలు చేసేవాళ్లే కాదట. అంటే కాల దోషం పడినా లేకపోతే పూర్వం ఇవ్వవలసినటువంటి బాకీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆ స్థితి బాగోపోతే కనుక ఎవ్వరూ కూడా నువ్వు నా బాకీ ఇవ్వవేంటయ్యా అని దూషించడం కానీ ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి అసలు వసూలు చేసేవాళ్లే కాదుట. వర్తమాన కాలంలో బాకీల కోసమని ఎవరిని పీడించేవాళ్ళు కాదుట. ధర్మతత్పరుడైనటువంటి ధర్మరాజు పరిపాలన చేస్తుండగా రోగాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఏమీ సంభవించేవి కాదుట. దస్యుభ్యో వంచకేభ్యశ్చ రాజ్ఞః ప్రతిపరస్పరం రాజవల్లభతశ్చైవ నాశ్రూయత మృషాకృతం. అలాగే దొంగల నుండి కానీ వంచకుల నుండి కానీ రాజు వలన కానీ రాజబంధువులను కానీ ప్రజలకి మోసం జరిగేటువంటి కాదుట. అంటే ఏ విధమైనటువంటి మోసాలకి కూడా అక్కడ తావు లేదు. అలాగే అక్కడ ఏ విధమైన అత్యాచారాలకి తావు లేదు. ప్రజలు పరస్పరము ఒకళ్ళ మీద ఒకళ్ళు కపటత్వంతో కానీ క్రోధంతో కానీ అసూయతో కానీ ఉండేవారు కాదుట. అందరూ కూడా స్నేహంతో ఆనందంగా ఉండేవారట. ప్రియం కర్తుం ఉపస్థాతుం బలికర్మ స్వకర్మజం అభిహర్తుం నృపాషట్సు పృథక్ జాత్యైశ్చ నైగమైః వబృధే విషయస్తత్ర ధర్మ నిత్యే యుధిష్ఠిరే కామతోప్యోపయంజానైః రాజసైర్లోభజైర్జనైః. అలాగే
ఇతరులైనటువంటి రాజులు తమ దేశాల్లో ఆ వైశ్యులతో అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతోటి కలిసి యుధిష్ఠిరుడికి ప్రియాన్ని చేయడానికి, తగిన విధంగా కప్పాన్ని చెల్లించడానికి, తాము సంపాదించినటువంటి ధనరత్నాదులన్నీ కానుక చేయడానికి, సహకరించడానికి ఆయన దగ్గరికి వచ్చేవారట. అంతేకాని ఆయనతో పోటీ పడడానికి కానీ, ఆయన మీద ద్వేషంగా ఉండడానికి కానీ, ఆయనతో అసూయ పడడం కానీ లేదట. ఎంతసేపు యుధిష్ఠిరుడికి మనం ఎటువంటి ప్రియం చేయగలము, ఎలాంటి ఆనందం కలిగించగలము అని ఆ ఇతర రాజులందరూ కూడా భావన చేసేవారట. అలాగే రాజస మనస్కులైనటువంటి వాళ్ళు అంటే రాజస బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, విషయాసక్తి కలిగినటువంటి వాళ్ళు అంటే భోగాల మీదే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఆ ధర్మరాజు యొక్క ధర్మ పరిపాలనలో దేశం అభివృద్ధి చెందింది తప్ప ఏనాడు కూడా ఆర్థికమైనటువంటి లోటు కానీ మరేమీ లేదట, సుసంపన్నంగా ఉన్నది. సర్వవ్యాపి సర్వగుణి సర్వసాహచ సర్వరాట్. ఆ యుధిష్ఠిరుడి యొక్క కీర్తి మొత్తం అంతా దిగంతాలు వ్యాపించేదట. ఆయన సర్వగుణ పరిపూర్ణుడు. ఉత్తమమైనటువంటి గుణాల యొక్క రాశిని చూడాలంటే ధర్మరాజును చూడాలి అని చూపించేవారట. అలాగే ఒక సహనానికి రూపం కల్పిస్తే ఆ రూపాన్ని మనం చూడాలి అంటే ధర్మరాజును చూడాలి అనేవారట. అలాగే ఒక అత్యంతమైనటువంటి ప్రకాశాన్ని చూడాలంటే ఆ ప్రకాశానికి ఒక మూర్తిభావత్వం కల్పిస్తే అది ధర్మరాజు అనేవారట. అలాగా ఆయన్ని అందరూ కూడా ఆనందంగా సేవిస్తున్నారట. యస్మిన్ అధికృత సమ్రాట్ భ్రాజమానో మహాయశాః యత్ర రాజన్ దశ దిశాః పితృతో మాతృతస్తథా అనురక్తాః ప్రజాః ఆసన్ ఆగోపాలా ద్విజాతయః. అలాగా దిగంతాలని దశ దిక్కులా కూడా ఆయన కీర్తి వ్యాపించింది. ఆ యుధిష్ఠిరుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు బ్రాహ్మణుల నుండి గోపాలర వరకు కూడా అందరూ కూడా ధర్మరాజుని తమ తల్లితోటి తండ్రితోటి సమానంగా అనురక్తులై భక్తితోటి ఎంతో గౌరవంగా ఆయన్ని చూస్తూ ఉండేవారట. ఈ విధంగా ధర్మరాజు యొక్క పరిపాలన అలా సాగిందట. అంత అద్భుతంగా పరిపాలించట ధర్మరాజు. ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. సమంత్రిణ సమానాయ్య భ్రాతృంశ్చ వదతాంబర రాజసూయాం ప్రతి తదా పునరపృచ్ఛత. సరే, ఈ విధంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఒకానొక రోడ్డు మళ్ళీ ఆయన ధర్మరాజు ఏం చేశాడంటే తన యొక్క మంత్రుల్ని అలాగే తన యొక్క సోదరుల్ని అందరినీ కూడా ఒకసారి పిలిపించి సభను నిర్వహిస్తూ ఆ సభలో మళ్ళీ రాజసూయ యాగ విషయం గురించి వాళ్ళని పదే పదే ప్రశ్నించట. తే పృచ్ఛమానాః సహితాః వచోధ్యం మంత్రిణస్తదా యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం ఈయుక్షుమిదమబ్రువన్. రాజసూయ యాగాన్ని గురించి పదే పదే ప్రశ్నిస్తున్నాడు అంటే రాజసూయ యాగం చెయ్యాలనేటువంటి కోరిక ధర్మరాజులో ఉంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళే రాజసూయాన్ని నిర్వహించదలిచినటువంటి ధర్మరాజు తమను ప్రశ్నించగా మంత్రులంతా కలిసి మహాప్రాజ్ఞుడైనటువంటి ధర్మవేత్త అయినటువంటి ధర్మరాజుతోటి ఈ విధంగా అంటున్నట్ట. ఏన అభిషిక్తో నృపతి వారుణం గుణమృచ్చతి తేన రాజాపి తం కృష్ణం సమ్రాట్ గుణమభీప్సతి. రాజసూయాన్ని నిర్వహించినటువంటి అభిషిక్తుడైనటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో అతడు వరుణదేవుడి యొక్క గుణాలన్నీ కూడా పొందుతాడయ్యా. అందువల్ల ఏ రాజైనా రాజసూయ యాగం చేసి సమ్రాట్ గుణాలని పొందాలనే కోరుకుంటాడు. అంత అద్భుతమైనటువంటి రాజసూయ యాగము. తస్య సమ్రాట్ గుణార్హస్య భవతః కరునందన రాజసూయస్య సమయం మాన్యంతే సుహృదస్తవా. అంతే కదా, నీకు సమ్రాట్ గుణాలు పొందడానికి సర్వ విధాల యోగ్యుడైనటువంటి వాడు నువ్వు ఒక్కడవే ఉన్నావు. అందువలన రాజసూయం యాగం చెయ్యాలి అని అనుకుంటే నీకు ఇదే సరైనటువంటి సమయము, తప్పకుండా నువ్వు చెయ్యి అని ఆ మిత్రులందరూ కూడా భావిస్తూ చెప్పారట. తస్య యజ్ఞస్య సమయః స్వాధీనః క్షత్ర సంపద సామ్నా షడగ్నయో యస్మిన్ చీయంతే శంషిత వ్రతైః. అలాగే ఆ రాజసూయ యాగ నియమము క్షత్రియ సంపత్తికి అధీనమైంది. అంటే క్షత్రియుడైనటువంటి వాడే చెయ్యాలి రాజసూయ యాగము. అందువలన అది చేయగలిగినటువంటి అర్హత కూడా నీకున్నది కాబట్టి వ్రతాచరణశీలురైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలవయ్య. వాళ్ళు వెంటనే అగ్ని ప్రతిష్టాపనకి 6 అగ్నివేదికల్ని నిర్మిస్తారు. దర్వీ హోమాన్ ఉపాదాయ సర్వాణ్య ప్రాప్నుతే క్రతున్ అభిషేకం చేయస్యాంతే సర్వజిత్ తేన చోచ్యతే. ఈ యాగాన్ని నిర్వహించే
చేసేటువంటి వాడు దర్వీహోమం మొదలుగా కలిగినటువంటి సమస్త యాగాల యొక్క ఫలితాన్ని పొందుతాడు. ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి యాగం కాబట్టి ఈ యాగం చేస్తే కనుక సమస్త యాగముల యొక్క ఫలాన్ని కూడా చేసినటువంటి వాడు పొందుతాడు. యజ్ఞావసానంలో అభిషేకాన్ని పొందినటువంటి వాడు సర్వ విజేతయే సామ్రాట్ అనబడతాడయ్యా. సమర్థోసి మహాబాహో సర్వేతే వశగా వయం అచిరాత్వం మహారాజా రాజసూయమాప్ససి. అందువలన ఓ మహానుభావ, నువ్వు సమర్థుడు, మేమందరము కూడా నీ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళం మహారాజా. నువ్వు త్వరలోని రాజసూయ యాగాన్ని పూర్తి చేయగలవు, తప్పనిసరిగా పూర్తి చేయవలసింది అని వాళ్ళందరూ చెప్పారట. అవిచార్య మహారాజా రాజసూయే మనకురు ఇత్యేవం సూర్యుద సర్వే పృథక్చ సహచాబ్రువన్. అందువల్ల నువ్వు ఏ విధమైన సంకోచం అక్కర్లేదు. రాజసూయాగం చేయడానికి తగిన సమయము ఇదే, తగిన సామర్థ్యం నీకున్నది. అందువల్ల ఆ రాజసూయాగం మీద మనసు పెట్టు అని ఆ మంత్రులందరూ కలిసి అందరూ ఏకోన్ముఖంగా చెప్పారు. విడివిడిగా కూడా ధర్మరాజుకి చెప్పారట. సధర్మ్యం పాండవస్తేషాం వచశ్రుత్వా విశాంపతే దృష్టమిష్టం వరిష్టం చ జగ్రాహ మనసారిహ. అలాగా శత్రువులందరినీ కూడా అణచివేయడంలో దిట్టైనటువంటి మహాపరాక్రమశాలైనటువంటి అందరు సోదరులతోటి కలిసినటువంటి ధర్మరాజు ధర్మబద్ధమైనటువంటి సాహసపూర్ణమైనటువంటి అభీష్టము, తనకి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి మంత్రుల మాటను విన్నాడు. విని దాన్ని మనసారా స్వీకరించాడు కూడా. శ్రుత్వా సుహృద్వచస్తశ్చ జానంశ్చాప్యాత్మన క్షమం పునఃపునర్మనోధద్రే రాజసూయాయ భారత. మిత్రులందరూ పలికారు, నువ్వు చేయవయ్యా అని ప్రోత్సాహం చేశారు. అందువల్ల వాళ్ళ మాటలన్నీ కూడా తను చెయ్యాలనుకున్నటువంటి పనికి అనుకూలంగానే ఉన్నాయి తప్ప అననుకూలంగా కానీ ప్రతికూలంగా లేవు. అలాగే తనకున్న సామర్థ్యాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటున్నాడు. చేసుకుని ధర్మరాజు ఇంకా రాజసూయ యాగం చెయ్యాలి అని మాటికి కూడా మనసు పడుతున్నాడు. సభ్రాతృభి పునర్ధీమాన్ ఋత్విగ్భిశ్చ మహాత్మభిః మంత్రిభిశ్చాపి సహితో ధర్మరాజో యుధిష్ఠిరః ధౌమ్యద్వైపాయనాద్యైశ్చ మంత్రయామాస మంత్రవిత్. మళ్ళీ ఒక్కసారి ధర్మరాజు మహాత్ములైనటువంటి ఋత్విక్కులందరినీ పిలిచాడు. అలాగే తన యొక్క మంత్రులైనటువంటి ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులందరినీ కూడా గొప్పవాళ్ళైనటువంటి మహర్షులను పిలిచాడు, మంత్రుల్ని పిలిచాడు, సోదరులను పిలిచాడు. పిలిచి మళ్ళీ ఒక్కసారి ఈ రాజసూయ యాగాన్ని గురించి ఆలోచన చేశాడు. వాళ్ళతోటి యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఇయం యా రాజసూయస్య సమ్రాడర్హస్య సుక్రతో శ్రద్ధధానస్య వదతః స్పృహా మే సా కథం భవేత్. ఈ రాజసూయ యాగం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి క్రతువుగా చెబుతున్నారు. ఇది అన్ని యాగముల కంటే గొప్పదైనట్టుగా చెబుతున్నారు. ఇది సామ్రాట్టులకే తగినదిగా చెబుతున్నారు. నాకు దీని మీద శ్రద్ధ మాటికి కలుగుతుంది. అందువల్ల నా ఈ కోరిక సమానమైనటువంటిదా, లేకపోతే నా స్థాయికి మించి నేను కోరుకుంటున్నానా, నేను చెయ్యగలనా లేదా, ఈ విషయాలన్నీ మీరు సమగ్రంగా ఆలోచన చేసి చెప్పవలసింది అని వాళ్ళని కోరాడు. కోరితే అప్పుడు ఏవ ముక్తాస్తు తేన రాజ్ఞా రాజీవలోచన యదమూచుర్వచక్కాలే ధర్మరాజం యుధిష్ఠిరం. వెంటనే వాళ్ళందరూ కూడా ఆ ధర్మరాజు ఇలా అడిగిన వెంటనే ఆ సమయానికి తగినట్లుగా ఆ ధర్మజ్ఞుడైనటువంటి యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా పలుకుతున్నారు. అర్హ త్వమసి ధర్మజ్ఞ రాజసూయం మహాకృతం అధైవ ముక్తే నృపతౌ ఋత్వగ్భిః ఋషిభిస్తదా మంత్రిణో భ్రాతరశ్చాన్యే తద్వచ ప్రత్యపూజయన్. ఓ ధర్మరాజా, రాజసూయ యాగం చెయ్యాలంటే దానికి తగినటువంటి వాడు నువ్వే అని ఆ ఋత్విక్కులు ఋషులు కూడా చక్కగా ఒకే మాటతోటి ఆ ధర్మరాజుతోటి చెప్పారట. అలాగే ఆ మాట వినగానే ధర్మరాజు యొక్క మంత్రులు సోదరులు కూడా ఆ మాటను అభినందించారట. సతు రాజా మహాప్రజ్ఞ పునరేవ ఆత్మనాత్మవాన్ భూయో వ్యమమృసే పార్థ లోకానాం హితకామ్యయా సామర్థ్యయోగం సంప్రేక్ష దేశకాలో వ్యయాగమౌ విమృశ్య సమ్యక్ ధియా కుర్వన్ ప్రాజ్ఞో నసీదతి నహి యజ్ఞ సమారంభ కేవలాత్మవినిశ్చయ భవతీతి సమాజ్ఞాయ యత్ర తత్కార్యముద్వహన్ సనిశ్చయార్థం కార్యస్య కృష్ణమేవ జనార్దన.
మర్దనం సర్వలోకాత్పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాత్ జాతమజం ఋషు. ఆ తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమి చెయ్యాలి, ఈ రాజసూయ యాగం చేయడానికి నీకు సామర్థ్యం ఉంది, తప్పనిసరిగా చెయ్యవయ్యా అని వీళ్ళందరూ ఉద్బోధిస్తున్నారు. ఏమి చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో పడ్డాడు ధర్మరాజు అని చెబుతూ స్వస్తి.